ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీఎస్పీ అధినేత్రి మాయావతి మేనకోడలు ఫిర్యాదుతో ఆమె భర్త అత్తింటి వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పెళ్లైన నాటి నుంచి తనను వరకట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. బాడీ బిల్డింగ్ కోసం భర్త స్టెరాయిడ్స్ తీసుకున్నాడని, ప్రస్తుతం ఆయన కాపురానికి పనికిరాడని తెలిపింది. అందుకే మరితో పిల్లల్ని కనాలని తనను విపరీతంగా బలవంతం చేస్తున్నారని ఆరోపించింది. తన భర్త విశాల్ కుటుంబ రాజకీయ పలుకుబడి కారణంగా పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవటం లేదని ఆరోపించిన బాధితురాలు మార్చి 24న నేరుగా కోర్టును ఆశ్రయించింది. దీంతో బాధితురాలి భర్త విశాల్ సింగ్, అత్త, మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ పుష్పాదేవి సహా మరో 6 కుటుంబ సభ్యులపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పుష్పాదేవి కుటుంబ సభ్యులను బీఎస్పీ నుంచి బహిష్కరించారు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాయావతి మేనకోడలికి 2023 నవంబర్ 9వ తేదీన వివాహం జరిగింది. హావూర్ మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ పుష్పాదేవి కుమారుడు విశాల్ సింగ్ తో ఆమెకు పెళ్లి జరిపించారు పెద్దలు. ఇన్ని రోజులు వీరిద్దరూ బాగానే ఉన్నారు. అయితే ఫిబ్రవరి 17న మామ మరిది తనను తీవ్రంగా కొట్టారని, అత్యాచార యత్నానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసుల నుంచి స్పందన రాలేదని ఆరోపిస్తూ ఆమె మార్చి 24న కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కోర్టు స్పందించి పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.